దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో ఫ్లైట్లో ఉన్న 242 మంది చనిపోయారనుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న సమయంలో ఊరట కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అత్యంత భయానక ప్రమాదంలో విమానంలో ఉన్న ఏ ఒక్కరు కూడా బతికే అవకాశం లేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘోర ప్రమాదంలో ఉవ్వెత్తిన ఎగసిపడిన మంటలను చీల్చుకుని 40 ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ సజీవంగా బయటపడ్డాడు. ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన ఈ మృత్యుంజయుడు ఘటనకు సంబంధించి ఒళ్ళు గగురు పొడిచే విషయాలు పంచుకున్నారు. బ్రిటిష్ పౌరసత్వం కలిగిన భారత సంతతి వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్ లండన్లో 20 సంవత్సరాలుగా నివసిస్తున్నట్టు తెలిపారు. తన భార్య, బిడ్డ కూడా అక్కడే ఉన్నారని విశ్వాస్ చెప్పారు. ఇండియాలో ఉన్న తన కుటుంబాన్ని కలిసేందుకు కొన్ని రోజుల క్రితం సోదరునితో కలిసి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. కుటుంబంతో కలిసి దీవుని సందర్శించినట్లు కూడా చెప్పుకొచ్చారు. కాగా ఈరోజు ఎయిర్ ఇండియా విమానంలో యూకేకి తిరుగు ప్రయాణమయ్యానని చెప్పుకొచ్చారు. టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత విమానంలో పెద్ద శబ్దం వచ్చింది. ఆ వెంటనే విమానం కూలిపోయింది. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. కళ్లు తెరిచి చూసేటప్పటికీ నా చుట్టూ అన్ని మృతదేహాలే. చాలా భయమేసింది. నేను లేచి అక్కడి నుంచి పరిగెత్తాను. నా చుట్టూ విమానం శకలాలు చెల్లాచెదురుగా పడున్నాయి. అక్కడి నుంచి నడుస్తుంటే ఎవరో నన్ను పట్టుకుని అంబులెన్స్ లో ఎక్కించి ఆస్పత్రికి తీసుకొచ్చారు. నేను 11A సీటులో కూర్చోగా నా సోదరుడు అజయ్ వేరే వరుసలో కూర్చున్నాడు. కానీ ఇప్పుడు అతను కనిపించడం లేదు. దయచేసి అతన్ని కనుగొనేందుకు నాకు సహాయం చేయండి అని విశ్వాస్ కుమార్ కన్నీటితో వేడుకున్నాడు. ఈ ప్రమాదంలో విశ్వాస్ కుమార్ కు ఛాతీ, కళ్ళు, పాదాలకు తీవ్రమైన గాయాలయ్యాయి. కాగా తన దగ్గర ఇంకా బోర్డింగ్ పాస్ కూడా ఉండడం గమనార్హం. ఒంటికి గాయాలైనప్పటికీ అంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడంటే విశ్వాస్ నిజంగా మృత్యుంజయుడే. లండన్లోని గ్యాట్విక్ కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానం గురువారం మధ్యాహ్నం 1:39 230 మంది ప్రయాణికులతో పాటు 10 మంది సిబ్బంది, 2 పైలట్లతో బయలుదేరి టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలి అగ్నికీలల్లో చిక్కుకుంది. అయితే ఎయిర్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీసు వాళ్లతో పాటు ఒక కెనడియన్ ఉన్నారు. ఇందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి కూడా విమానంలో ఉన్నారు. కాగా విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోయారు అని అనుకుంటూ ఉన్న వేళ విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు.